గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్లో మనం టోకెన్స్ చెప్పుకున్నాము, ఆ తర్వాత సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనము సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ డేటా టైప్స్ అనేది. సో అకాడమిక్ ఇయర్ అంటే బీటెక్ వాళ్ళకి కానివ్వండి, డిగ్రీ వాళ్ళకి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. వాట్ ఈజ్ ఎ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ అంటే ఏంటి అంటే, సో డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. డేటా టైప్ స్పెసిఫైస్ టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద డేటా. అంటే ఏదైనా ఒక డేటా యొక్క టైప్ని మరియు దాని సైజుని తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం అనమాట. సో ఏ డేటా అయినా తీసుకోండి, అది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, అంటే రియల్ నెంబర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఆ డేటా యొక్క టైప్ని మరియు దాని సైజుని తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే డేటా టైప్ అని అంటాం. అయితే ఇంకో పాయింట్ ఏంటి అంటే, సి లాంగ్వేజ్ ఈజ్ ఏ రిచ్ ఇన్ ఇట్స్ డేటా టైప్స్. సో సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా చాలా డేటా టైప్స్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, సో అసలు టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద డేటా అన్నాం కదా, డేటా టైప్ స్పెసిఫైస్ టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద డేటా అన్నాము. సో ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే డేటా తీసుకున్నాను. సో 2 అనేది ఏ టైపు చెందింది అంటే దట్ ఈజ్ కాల్డ్ ఇంటీజర్. 2 అనేది ఇంటీజర్ టైపు చెందింది. దాన్నే మనం ఎలా రాసుకుంటాము అంటే ఇంట్ అని రాసుకుంటాం. ఇంటీజర్ని మనము ఇంట్ అనే రాసుకోవాలి, ఇంటీజర్ని రాయకూడదు. ఓకే, తర్వాత సో ఈ ఇంటీజర్ సైజ్ ఎంత అంటే 2 bytes, అంటే మొత్తం వచ్చేసి 16 bits, 16 bits అని చెప్పొచ్చు అనమాట. అంటే సో ఇది ఒక డేటా, 2 అనే డేటా. ఈ డేటా యొక్క టైప్ని మరియు సైజుని తెలియజేసేది. ఒక అర్థమైందా ఫ్రెండ్స్? సో 2 యొక్క టైప్ ఏంటి? ఇంట్. సైజ్ ఎంత? 2 bytes. సో ఏదైనా డేటా యొక్క టైప్ని మరియు సైజుని తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే డేటా టైప్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. ANSYS సపోర్ట్స్ 3 classes ఆఫ్ డేటా టైప్స్. సో ANSYS అనేది 3 classes ఆఫ్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. అవేంటి అంటే ప్రైమరీ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే, సో ప్రైమరీ డేటా టైప్స్ని ఏమంటాము అంటే మనము ఫండమెంటల్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అంటే ఫండమెంటల్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ఆ తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కో దాని గురించి చూద్దాం ఇప్పుడు మనము. ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్. సో ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఆల్ సి కంపైలర్ సపోర్ట్స్ 5 types ఆఫ్ ఫండమెంటల్ డేటా టైప్స్. సో ఆల్మోస్ట్ సి కంపైలర్స్ అన్నీ వచ్చేసి 5 రకాల ఫండమెంటల్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తాయి. అవేంటి అంటే ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్, వాయిడ్. సో మొత్తం వచ్చేసి 5 రకాలు ఫ్రెండ్స్. సో ఇంటీజర్ని మనం ఎలా రాస్తాము అంటే ఇంట్ అని రాస్తాము, క్యారెక్టర్ని క్యార్ అని రాస్తాము, ఫ్లోటింగ్ పాయింట్ని ఫ్లోట్ అని రాస్తాము, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ని డబుల్ అని రాస్తాము. ఓకే, వాయిడ్. ఓకే, ఈ మొత్తం 5 రకాల ప్రైమరీ డేటా టైప్స్ని సి కంపైలర్స్ అయితే సపోర్ట్ చేస్తాయన్నమాట. ఓకే, ఇంటీజర్ టైప్స్. అసలు ఇంటీజర్ టైప్ అంటే ఏంటి అంటే, ఇంటీజర్స్ మనం మ్యాథమెటికల్లో హోల్ నెంబర్స్ అంటాం. అంటే 0 నుండి అన్ని నెంబర్లు అనమాట. మొత్తం అన్ని నెంబర్లని ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ విత్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఇంట్. ఇంటీజర్స్ని మనము ఇంట్ అనే రిప్రజెంట్ చేయాలి. ఇంట్ ఆక్యుపైస్ 16 bytes, దట్ ఈస్ 2 bytes. అంటే ఇంటీజర్ వచ్చేసి మొత్తం 2 bytes మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అయితే ఇంట్ అనేది ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడింది అంటే ఇక్కడ చూడండి. ఇంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, ఇంట్ అని మొత్తం 3 రకాలుగా డివైడ్ చేయబడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంటీజర్ని వచ్చేసి ఇంట్ అని అంటాము. ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంటే 2 bytes స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇది ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అంటే ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ అని. సో 3 రకాలుగా డివైడ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే మ్యాథమెటికల్లో మనము రియల్ నెంబర్స్ అంటాం. అంటే డెసిమల్ పాయింట్ ఉండేది, అంటే 1.2, 3.4 ఇలా డెసిమల్ పాయింట్ ఉండే వాటిని ఏమంటాము అంటే మనము రియల్ నెంబర్స్ అంటాం. వాటినే మన కంప్యూటర్ టెర్మినాలజీలో ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ అని అంటాం అనమాట. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ యూజెస్ 32 bits విత్ 6 digit ఆఫ్ ప్రిసిషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎంత యూజ్ చేసుకుంటాయి అంటే 32 bits అంటే మొత్తం 4 bytes మెమరీ స్పేస్ తీసుకుంటాయి. ఇంటీజర్ వచ్చేసి ఓన్లీ 2 bytes మెమరీ స్పేస్ తీసుకుంటే, ఫ్లోట్ వచ్చేసి 32 bits అంటే 4 bytes. అంటే ఒక బైట్కి వచ్చేసి 8 bits కాబట్టి 32 bits అంటే 4 bytes అనమాట. ఓకే,
తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అ ఫ్లోట్. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని మనం ఎలా రాస్తాము అంటే ఫ్లోట్ అనే రాసుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్లోట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డబుల్ ప్రిసిషన్ నెంబర్. సో డబుల్ ప్రిసిషన్ నెంబర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డబుల్ అనే రాసుకుంటాం మనం, DOUBLE డబుల్, అంతే తప్ప డబుల్ ప్రిసిషన్ నెంబర్ అని రాయము. ఓకే, డబుల్ కెన్ బి ఆక్యుపై 64 బిట్స్ అంటే 8 బైట్స్. సో డబుల్ ఎంత స్పేస్ తీసుకుంటుంది అంటే మొత్తం వచ్చేసి 8 బైట్స్. ఒక బైట్కి వచ్చేసి 8 బిట్స్ కాబట్టి మొత్తం 64 బిట్స్ అంటే 8 బైట్స్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అయితే లాంగ్ డబుల్ వచ్చేసి 80 బిట్స్ స్పేస్ తీసుకుంటుంది, అంటే 10 బైట్స్ స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇంకో పాయింట్ చూడండి, ఏ డబుల్ డేటా టైప్ యూజెస్ 64 బిట్స్ గివింగ్ ప్రిసిషన్ ఆఫ్ 14 డిజిట్స్. అంటే ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు, సో యాక్చువల్గా ఫ్లోట్ అన్నాము డబుల్ అన్నాము, రెండు వచ్చేసి డెసిమల్ పాయింటే తీసుకుంటాయి, రెండు వచ్చేసి డెసిమల్ పాయింటే తీసుకుంటాయి అన్నమాట. మరి ఫ్లోట్లో ఎటువంటి డెసిమల్స్ తీసుకుంటాము, డబుల్ ఎటువంటి డెసిమల్స్ తీసుకుంటాము అని అంటే ఫ్లోట్లో వచ్చేటప్పటికల్లా 2.3, 4.2, 6.4 ఇలాంటి చిన్న చిన్న డెసిమల్ నెంబర్స్ తీసుకుంటాం. అదే డబుల్లో వచ్చేటప్పటికల్లా ఎలాంటి తీసుకుంటాము అంటే 0.00123 అట్లా, అంటే ఎక్కువ నెంబర్స్ ఉండేవి తీసుకుంటాం అనమాట డబుల్లో వచ్చేటప్పటికల్లా. అంటే 1.23456 అట్లా, లేదంటే 32.000568 అలాంటి పెద్ద పెద్ద నెంబర్లు, అంటే పెద్ద పెద్ద డెసిమల్ పాయింట్ ఉండేటివి డబుల్లో తీసుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వాయిడ్ టైప్స్. సో వాయిడ్ అంటే ఏంటి అంటే దీనికి ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. సో యూజువల్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే దిస్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ మనం ప్రోగ్రామ్లో డిఫైన్ చేసుకునేటప్పుడు ఆ ఫంక్షన్ యొక్క టైప్ని డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే వాయిడ్ చూస్తామన్నమాట. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను, మనం ప్రోగ్రాంలో ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ ఫంక్షన్ ఏ టైపుకి చెందింది తెలియజేయడానికి మాత్రమే మనం వాయిడ్ని రిఫర్ చేసుకుంటాము. ఓకే, ద టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి వాయిడ్ వెన్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. సో మనము ఫంక్షన్ యొక్క టైప్ వాయిడ్ అని మనము మెన్షన్ చేసినట్టయితే ఆ ఫంక్షన్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చెయ్యదు అని అర్థం. సో వాయిడ్ అంటే మనం బ్లైండ్గా ఏం చెప్పొచ్చు అంటే డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, తర్వాత క్యారెక్టర్ టైప్స్. సో క్యారెక్టర్ టైప్స్ అనేవి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే క్యార్ అని రిప్రజెంట్ చేస్తాం, CHAR క్యార్. ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందంటే 8 బిట్స్, అంటే ఓన్లీ 1 బైట్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అని చెప్పొచ్చు క్యారెక్టర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఏ ఇంటీజరు, ఫ్లోటు, క్యార్, డబుల్ ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో మరిన్ని వీడియోస్ ఇంకా డేటా టైప్స్ వచ్చేసి పార్ట్ 1 చేశాను, ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది. సో వీడియోస్ అన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.